మీకు ఇంకో ముచ్చట చెప్పన్నా? ఇంకోటి ఎందుకంటున్నా అనుకున్నావా? ముందేం చెప్పినా నా ప్రొఫైల్కి పోయి తెలుస్తుంది. మా ఆఫీస్లో అసలు హెచ్ఆర్ లేరు తెలుసా? ఉండకపోతుండే. ఎవరిని తీసుకోవాలి, ఎవరు తీసుకోవద్దు, వాళ్ళ అన్ని కంటెంట్స్ కూడా మా మేనేజరే ఫైనల్ చేసేస్తుండే. ఒక జాబ్ ప్రొఫైల్ని ఆయన అంటే మేనేజ్మెంట్కి సేవ్ చేసినట్టు కదా, అట్లనే సేమ్ ఆఫ్టర్ ద ఫినాన్స్ మేనేజర్ ఆల్సో చెక్డ్ అవుట్. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అసలు ఎందుకు మనకు ఫినాన్స్ మేనేజర్, దాని బదులు సేల్స్ వాళ్ళకి ఇది నేర్పించేసి అయిపోతుంది కదా, వాళ్ళు కూడా తెలుసుకుంటారనేసి అందరికి ఎట్లా రుద్దేసిండ్రంటే ఇంకా బ్యాంక్ వాళ్ళని పిలిపించి మాకు ఒక డెమో ఇచ్చేసి, సో యూ హ్యావ్ టు లెర్న్ దిస్ థింగ్స్, డాక్యుమెంట్స్ ఏం కావాలా, ఎలా ప్రాసెసింగ్ చేయాలా, వాడి ప్రొఫైల్ ఏంది, ఎవరికి ఇస్తే ఏ పని అవుతుంది, దాని పే అవుట్ ఎంత రావాలా, ఏ టైంకి ఏ పని అయిపోవాలా, బండి డెలివరీ ఎప్పుడు ఇవ్వాలా, ఇవన్నీ ఒక పర్సన్ని తీసేసి ఆ పని వేరే వాళ్ళకి నేర్పించేసారు అనమాట. సేమ్ థింగ్, మీరు ఎవ్వరు ఎప్పుడు రిప్లేస్ అయిపోతారో మనకు తెలియదు. సో మనం ఎంత అప్డేటెడ్గా ఉంటామో, కొత్త విషయాలు ఎప్పుడెప్పుడు నేర్చుకుంటా పోతామో, అట్లయితేనే జాబ్స్ అనేవి కాపాడుకోగలుగుతాం. ముందు ఏం వీడియో తీసినో పోయి చూడు నా ప్రొఫైల్లో. బాయ్.